ఓం కాలభైరవాయ నమో నమః. అసలే ఆషాఢ మాసం 12వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరము ఆషాఢమాస కృష్ణపక్ష బహుళ అమావాస్య బుధవారము పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న ఆశ్లేష నక్షత్రం కూడుకున్న అమావాస్య సందర్భము. చాలా అరుదుగా వచ్చేటువంటి అమావాస్య సందర్భంగా ఎలాంటి ఇబ్బందులనైనా, ఎలాంటి ఆర్థిక సమస్యలనైనా, ఎలాంటి అనేక రకాల అష్ట కష్టాలను ఎలా తొలగించుకొని అష్ట ఐశ్వర్య స్వాగతం పలకాలో మీకు తెలుసా? ధనుసు రాశి వారికి జాతకంలో అర్ధాష్టమ శని వక్రగమన సంచార స్థితి ఉన్నప్పుడు అసలే బుధవారం ఆషాఢ మాసంతో కూడుకున్నటువంటి పుష్యమీ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం కూడుకున్న అమావాస్య సందర్భంగా అమ్మవారి యొక్క దేవాలయంలో పసుపుతో అమ్మవారికి అలంకరింపచేయడం, పసుపు వర్ణం కలిగిన వస్త్రాన్ని దానం చేయడము, పసుపు వర్ణం కలిగిన గాజులను ఆ మేడు వృక్షానికి ముడుపుగా కట్టడము, ఆ చారు పసుపును తెచ్చి పసుపు రంగులో మూటను కట్టి ఇంటి సింహద్వారానికి వేలాడతీయండి. లక్ష్మీ కటాక్షం కలిగి సకల దోషాలు తొలగి అపార కుబేర తత్వానికి ధనుసు రాశి వారే అదృష్టవంతులు అవుతారని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ పంపించగలరు. డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ పేరుని తెలియచేస్తూ, మీ యొక్క రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.